హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను స్టార్ట్ చేయబోయే సిరీస్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి. లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి నా దగ్గరికి ఒక టైప్ ఆఫ్ మెసేజెస్ మాత్రమే వస్తున్నాయి. అవి ఏంటివంటే, అన్న ఇంటర్మీడియట్ అయ్యాక జర్మనీలో బ్యాచిలర్స్ చేయొచ్చా, అన్న నాది తెలంగాణ స్టేట్ బోర్డ్, నాకు ఛాన్స్ ఉందా, అన్న డిప్లొమా వాళ్ళకి జర్మనీ రావచ్చా, అన్న మా ఇంట్లో అందరూ మాస్టర్స్ గురించే మాట్లాడుతున్నారు, కానీ నేను బ్యాచిలర్స్ గురించి తెలుగులో ఎవరైనా క్లియర్గా చెప్తే తెలుసుకుంటా. ఇలా రోజుకి చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు. అందుకే ఈ బ్యాచిలర్స్ డిగ్రీ గురించి ఒక కంప్లీట్ సిరీస్ చేద్దాం అనుకున్నా. గూగుల్లో ఒకటి చెప్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఇంకోటి చెప్తుంది, ఏజెన్సీ ఇంకోటి చెప్తారు, ఫ్రెండ్స్ ఇంకేదో చెప్తారు, కానీ మనకి మాత్రం కన్ఫ్యూజన్ అలానే ఉంటుంది. అందుకే ఈ సిరీస్ చేస్తాను. ఈ సిరీస్లో నేనైతే హైప్ ఇవ్వను, నువ్వు జర్మనీ రా, లైఫ్ సెట్ అయిపోతారన్నాను. అలా అని అస్సలు జర్మనీ వేస్ట్ అని అస్సలు చెప్పను. నేను చెప్తుంది ఒకటే, రియాలిటీ. ఎందుకంటే డెసిషన్ మీది, లైఫ్ మీది, ఫ్యూచర్ కూడా మీదే. కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ ఉండాలి. చూడండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు జర్మనీ గురించి ఫుల్గా వీడియోస్ వస్తుంది. ఒకడు ఎయిర్పోర్ట్లో రీల్ పెడతాడు, ఇంకోడు BMW పక్కన ఫోటో పెడతాడు, ఇంకోడు శాలరీ చూపిస్తాడు. ఇవన్నీ చూసి చాలామంది ఏమనుకుంటారు అంటే, అరే జర్మనీ వెళ్ళడం అంటే మస్త్ ఈజీ అనుకుంటారు. కానీ అక్కడే చాలామంది చాలా పెద్ద మిస్టేక్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్ ఒక 30 సెకండ్స్ మాత్రమే ఉంటుంది, కానీ జర్మనీ జర్నీ కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఆ జర్నీలో ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని రూల్స్ ఉంటాయో, ఎన్ని డాక్యుమెంట్స్ కావాలో, ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయో అవన్నీ రీల్లో కనిపించవు. అందుకే ఈ సిరీస్. నా ఇంటెన్షన్ ఒకటే, మీరు జర్మనీ రావాలంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో రావాలి, గైడ్గా కాదు. ట్రెండ్ చూసి మాత్రం అస్సలు కాదు, ఫ్రెండ్స్ చెప్పారు కదా అని అస్సలు కాదు, ఏజెంట్ చెప్పాడు కానీ అస్సలు కాదు. మీ ఫ్యూచర్ గురించి మాత్రమే క్లారిటీ తెచ్చుకొని డెసిషన్ తీసుకొని. ఇంకొక మాట, ఈ వీడియో మాత్రం స్టూడెంట్స్ కోసం మాత్రమే కాదు, పేరెంట్స్ చూస్తున్నా కూడా వాళ్ళకి కూడా యూస్ఫుల్. ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా, అబ్బాయి లేదా అమ్మాయి జర్మనీ అంటే ఎక్సైట్ అయిపోతారు, పేరెంట్స్ కి మాత్రం టెన్షన్ అయితే అక్కడ సేఫేనా, చదువు ఎలా ఉంటది, ఖర్చులు ఎంత, మనోడు మేనేజ్ చేయగలుగుతాడా, ఇవన్నీ జెన్యూన్ క్వశ్చన్స్. కాబట్టి ఈ సిరీస్ స్టూడెంట్స్ కి ఎంత యూస్ఫుల్ అంతే పేరెంట్స్ కి కూడా యూస్ఫుల్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు జర్మనీ బ్యాచిలర్స్ అనగానే ఫస్ట్ ఒక విషయం మైండ్ లో పెట్టుకోండి, జర్మనీ అందరి కోసం అయితే కాదు. ఇది వినగానే చాలా మందికి నచ్చదు, కానీ నిజం అదే. అందరు జర్మనీ రావాల్సిన అవసరం లేదు. మీకు సెట్ అయితేనే రండి, లేకపోతే బలవంతం అయితే అస్సలు రావద్దు. ఫారెన్ వెళ్తే సక్సెస్ అవుతామని కాదు, కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం సక్సెస్. ఇప్పుడు చాలా మంది ఇదే చేస్తున్నారు. పక్కింటి అక్క అబ్రాడ్ పోయింది, లేదా నా ఫ్రెండ్ గాడు UK పోయిండు, చుట్టాల అబ్బాయి జర్మనీ పోయిండు, కాబట్టి నేను కూడా పోతా. ఇది కెరియర్ డెసిషన్ కాదు, ఇది FMO. లైఫ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే బ్రేక్ అవ్వద్దు, కంపేర్ చేసుకోవద్దు వేరే వాళ్ళతోటి. మీ సిచ్యువేషన్ వేరే, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ వేరే, మీ గోల్స్ వేరే, మీరు తీసుకునే డెసిషన్ కూడా వేరే ఉండాలి. ఇంకో విషయం, జర్మనీ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఒకటే లైన్ చెప్తారు. ఒక్క లైన్ చూసి చాలా మంది ఎక్సైట్ అయిపోతారు, కానీ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ వెనుక ఉన్న ప్రాసెస్ ఎవరు చెప్పరు, ఎలిజిబిలిటీ ఉన్నది ఎవరు చెప్పరు. డాక్యుమెంట్స్ ఉంటాయి, పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఇవన్నీ కలిస్తే జర్మనీకి జర్నీ. ఎయిర్పోర్ట్ ఫోటోషూట్ మాత్రమే జర్మనీ కాదు, ఆఫర్ లెటర్ మాత్రమే జర్మనీ కాదు, వీసా మాత్రమే జర్మనీ కాదు, అక్కడ సర్వైవ్ అవ్వడం కూడా జర్మనీ జర్నీలో ఒక పార్ట్. అందుకే ఈ సిరీస్ని బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా, స్టెప్ బై స్టెప్. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీరు జర్మనీ నుంచి స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ క్లారిటీతో రండి. ఇంకొక రిక్వెస్ట్, కామెంట్లో ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు, కానీ నమ్మకండి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెక్ చేసుకోండి. నా వీడియోస్లో కూడా నేను పాసిబుల్ అయినంత వరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలా అని నేను చెప్పే ఫైనల్ కాదు, మీరు కూడా వెరిఫై చేయండి, అదే కరెక్ట్ వే. ఇప్పుడు ఈ సిరీస్లో ఏముంటుంది అంటే, ముందుగా ఎలిజిబిలిటీ, తర్వాత JEE రిక్వైర్మెంట్స్, తర్వాత స్టూడెంట్ కొలీగన్ అంటే ఏంటిది, తర్వాత జర్మన్ లాంగ్వేజ్, తర్వాత APS, తర్వాత యూనివర్సిటీస్, తర్వాత వీసా, జర్మనీకి వచ్చాక యాక్చువల్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక డీటెయిల్ కంప్లీట్గా మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు 2027 టార్గెట్ చేస్తుంటే టైం ఉంది, అది మీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కావాలి. లాస్ట్ మినిట్లో టెన్షన్ పెట్టుకోకండి, ఇప్పుడు ప్లాన్ స్టార్ట్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. డాక్యుమెంట్స్కి టైం ఉంటుంది, లాంగ్వేజ్కి టైం ఉంటుంది, మిస్టేక్స్ అయితే కరెక్ట్ చేసుకోండి, టైం ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అందరికీ బిగ్గెస్ట్ డౌట్తో స్టార్ట్ చేద్దాం, అసలు జర్మనీ బ్యాచిలర్స్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్, ఇంటర్మీడియట్ అయ్యాక డైరెక్ట్ జర్మనీ వచ్చేయచ్చా, లేదా వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది అని క్లియర్గా మాట్లాడుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, బ్యాచిలర్స్ గురించి ఆలోచిస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనం అందరం కలిసి కన్ఫ్యూజన్ తగ్గిద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.